వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అంటే వాటర్ కి వాల్యూమ్ మనం ఏం తీసుకున్నాం, VW/VV అని తీసుకున్నాం. సో అది మన ఫార్ములా, అది మనకి దానికి ఫార్ములా. ఇక్కడ ఏంటి మనకి సాచురేటెడ్ కాబట్టి వాయిడ్స్ అనేవి ఉండవు, అంటే ఎయిర్ అనేది వాయిడ్స్ లో ఫిల్ అవ్వడానికి ఉండవు. కాబట్టి ఇక్కడ VW అనేది VVకి ఈక్వల్, అంటే మొత్తం ఫుల్లీ సాచురేటెడ్ అని అర్థం. అలా మనకి SR అంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్, SR ఈజ్ ఈక్వల్ టు 1. అలానే ఇన్ కేస్ ఆఫ్ ఫుల్లీ డ్రై సాయిల్స్, అంటే డ్రై సాయిల్స్ అంటే అసలు వాటరే ఉండదు, మొత్తం ఎయిర్ కంటెంట్, అంటే వాయిడ్స్ అది ఎయిర్, ఈ రెండే ఉంటాయి కాబట్టి మనకి VW ఈజ్ ఈక్వల్ టు 0, SR ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అలానే ఎయిర్ కంటెంట్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టు ది వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. అంటే ఎయిర్ కంటెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఎయిర్ ఎంత ఉంది దాంట్లో వాయిడ్స్ ఎంత ఉన్నాయి, ఈ రెండింటిని తీసుకుంటే మనకి ఎంత ఎయిర్ కంటెంట్ అనేది మనకు దాంట్లో ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలానే పర్సెంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్, అసలు వాయిడ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి దాంట్లో, అది తీయాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ టు ది టోటల్ వాల్యూమ్, అంటే మొత్తం వాల్యూమ్లో ఎయిర్ వాల్యూమ్ అనేది ఎంత ఉందో తీస్తే మనకి పర్సెంటేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో డెన్సిటీ ఇండెక్స్ ఆర్ రిలేటివ్ డెన్సిటీ, ఇది మీకు పార్ట్ ఏలో వచ్చింది. రిలేటివ్ డెన్సిటీ అనేది పార్ట్ ఏలో ఇచ్చున్నారు. నేను ఫస్టే చెప్పా, ఇది ఇండెక్స్ ప్రాపర్టీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది పార్ట్ బి టాపిక్, కానీ దాంట్లోనే పార్ట్ ఏలో మిగిలిపోయిన 2 టాపిక్స్ వస్తాయి అని చెప్పా. సో అట్లా రిలేటివ్ డెన్సిటీ అనేది, రిలేటివ్ డెన్సిటీలో వాయిడ్ రేషియో ఇన్ ది లోయెస్ట్ స్టేట్, అంటే ఈ మ్యాక్స్ అనేది, ఈ అంటే ఏంది మనకి వాయిడ్స్, ఈ సింబాలిక్ దేనికి ఇచ్చారు వాయిడ్స్ కి. సో దాంట్లో మాక్సిమం వాయిడ్ రేషియో అనేది లోయెస్ట్, మాక్సిమం అంటే తక్కువ కాబట్టి లోయెస్ట్ స్టేట్, దానికి మినిమం అంటే ఎక్కువ, వాయిడ్స్ రేషియో ఎంత ఎక్కువగా ఉంది అంటే తక్కువ ఉన్న దాంట్లోంచి అసలు వాయిడ్స్ ని తీసేసి బై ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి, అదే తక్కువలో నుంచి ఎక్కువ తీసేస్తాం. అలా తీసేసిన తర్వాత మనకి మిగిలేది రిలేటివ్ డెన్సిటీ. ఇది న్యాచురల్లీ కొయిషన్లెస్ సాయిల్స్ లో ఇది లోయెస్ట్ ఫామ్ లో ఉంటుంది. కొయిషన్ సాయిల్స్ లో తీసుకున్నప్పుడు అంటే లోయెస్ట్ అన్నా కానీ వాయిడ్, లోయెస్ట్ మినిమం జనరల్ ఉండే వాయిడ్స్ రెండు ఈక్వల్ గా ఉంటుంది, అంటే ఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అవుతుంది. సో ఇది లోయెస్ట్ స్టేట్ లో అంటే ఇంత, అంటే గ్యాప్స్ అనేవి చూడండి, నా ఆరో మూవ్ అవుతుందా మీకు ఇక్కడ కనపడుతుందా? లేదు లేదు. ఆరో కనపడట్లేదా ఇక్కడ? ఈ వాయిడ్స్ ది కనపడుతుంది, ఇక్కడ బొమ్మ కనపడుతుందా, ఫిగర్ కనపడుతుందా మీకు బాగా? కనిపిస్తుంది. దాంట్లో మీకు రౌండ్స్ కి రౌండ్ కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, కనెక్టింగ్ దగ్గర గ్యాప్, రాంబస్ షేప్ లో గ్యాప్, వాయిడ్స్ అవి వాయిడ్స్. మనకి లోయెస్ట్ స్టేట్ లో ఎలా ఉన్నాయి వాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, డెన్సెస్ట్ స్టేట్ లో ఎలా ఉన్నాయి వాయిడ్స్ తక్కువగా ఉన్నాయి. ఎక్కువ ఉన్నా కానీ వాటి వాల్యూమ్ అనేది చిన్నదిగా ఉంది, సో అది దానికి తక్కువగానే ఉంటుంది. దానికి తీసుకుంటే మనకి రిలేటివ్ డెన్సిటీ అనేది 0 to 15 ఉన్నట్టయితే అది వెరీ లో స్టేట్, అంటే లో, పెద్ద వాయిడ్స్ ఏమి ఉన్నట్టని కాదు. తర్వాత 15 to 50 వరకు ఉంటే అది లో స్టేట్. తర్వాత 50 నుంచి 70 వరకు ఉంది అంటే అది మీడియం డెన్స్, మీడియంగా ఉన్నాయి వాయిడ్స్ అని. 70 to 85 తీసుకుంటే డెన్స్ కొంచెం ఎక్కువ అని. 85 to 100 అయితే వెరీ డెన్స్, ఎక్కువగా ఉన్నాయి. ఆ సాయిల్ కంటెంట్ అనేది చాలా లూజీగా ఉంది అని చెప్పి, అంటే సాయిల్ కంటెంట్ లూజీ ఉన్నాయంటే వాయిడ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయని అర్థం. సో దీంతో తీసుకుంటే జనరల్ క్వశ్చన్, కన్స్ట్రక్షన్ కి ఎలాంటిది తీసుకోవచ్చు మనం, ఎలాంటి సాయిల్ ని మనం కన్సిడర్ చేస్తాం మీరు చెప్పండి. విన్నారు కదా క్లాస్, మాట్లాడండి. నేను అడిగాను, చెప్పాను, వాయిడ్స్ ఉన్నాయి, కంటెంట్ ఉంది, వాటి పర్సంటేజెస్ అన్నీ చెప్పాను. వీటిలో ఏ పర్సంటేజ్ది రిలేటివ్ డెన్సిటీ ఉన్న సాయిల్ని మనం కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. హలో, ఏమి చెప్పలేరా? అంటే ఏ సాయిల్ అయితే మనకి ప్రిఫరబుల్ కన్స్ట్రక్షన్ లో స్టిఫ్ గా, మనకి కన్స్ట్రక్షన్ లో సాయిల్ యూజ్ చేస్తాం బానే ఉంది. సాయిల్ అనేది మనకి ఎలా ఉండాలి, వాయిడ్స్ ఉంటే మనకి యూజ్ ఉంటుందా సాయిల్ అనేది? కదా. మనకి ఏ సాయిల్ యూజ్ అవుతుంది మరి?
మాక్సిమం డెన్స్ కానీ వెరీ డెన్స్ కానీ. కదా, మాక్సిమం డెన్స్ ఆర్ వెరీ డెన్స్ అంటే ఈ టైప్ సాయిల్. హలో, మాక్సిమం డెన్స్ మీడియం అంటే ఏంటి? ఇక్కడ మీ అర్థం ఏమనుకుంటున్నారు? 70 to వాయిడ్స్ 85 కానీ తక్కువనే కదా, 85 ఉంటుంది. అంతే. తక్కువనే కదా, అది కూడా చెప్పలేరు. నిన్ను కాదు శైలేష్, మిగతా వాళ్ళు ఏమైంది? తను చెప్పింది మీరు చెప్పలేకున్నారా? ఏమి బాబా, వాళ్ళందరూ ఏంది పిల్లలమ్మా, వాళ్ళందరూ అడిగిందని. బిజీగా ఉన్నారులే మేడం, మీరు చెప్పండి. సరే, డెన్సీ ఆర్ మాక్సిమం డెన్స్ ఆర్ మీడియం. మరీ డెన్సీ తీసుకున్నా కానీ మనకి వాటర్ అబ్జార్ప్షన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి మీడియం డెన్స్ ఆర్ డెన్స్ అనే సాయిల్ని మనం తీసుకుంటాం. అలానే వాల్యూమ్, ఇది కూడా మీకు పార్ట్ ఏలో ఉండేదే. బల్క్ డెన్సిటీ అంటే వాల్యూమ్ మాస్ రిలేషన్షిప్లో అది ఒక టాపిక్ అయితే, దాంట్లో బల్క్ డెన్సిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ టోటల్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మనకి ఉన్న అంత టోటల్ వెయిట్ అంతట్లో యూనిట్ వాల్యూమ్ని ఎలా తీసుకుంటే దానికి అది బల్క్ డెన్సిటీ అనేది మనకి జనరేట్ అవుతుంది. అలానే డ్రై డెన్సిటీ తీసుకున్నాం అనుకోండి, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటే ఇక్కడ మాస్ ఆఫ్ సాలిడ్స్, మనం తీసుకున్న మెటీరియల్ యొక్క మాస్, దాని టోటల్ వెయిట్ తీసుకుంటాం పర్ యూనిట్ టోటల్ వెయిట్. అంటే ఒక యూనిట్కి వెయిట్ ఎంత ఉంది, టోటల్ వెయిట్ అనేది తీసుకొని డ్రై డెన్సిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే సాచురేటెడ్ డెన్సిటీ అంటే saturated density is a bulk density of soil when it is fully saturated. అంటే fully saturated దానికి మనం తీసుకుంటాం. సో దానికి మనకి బల్క్ డెన్సిటీ బై వాల్యూమ్ అంటే ఉన్న వాల్యూమ్ మొత్తాన్ని తీసుకొని ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే సబ్మర్జ్డ్ డెన్సిటీకి వస్తే ఈ సబ్మర్జ్డ్ మాస్ అంటే సబ్మర్జ్ అయిన సాయిల్ మాస్ ఎంత, దానికి టోటల్ వాల్యూమ్ ఎంత పడింది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఫంక్షనల్ రిలేషన్షిప్ మనకేంటి, వాయిడ్స్ పర్సంటేజ్ బై సాలిడ్స్ వేసుకుంటాం. అంటే సాలిడ్స్ని మనం 1 అనుకుంటే వాయిడ్ రేషియోని దీన్ని యాడ్ చేసుకోవాలి. అలా తీసుకుంటే ఫంక్షనల్ని మనకు వస్తుంది. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఇస్ టేకెన్ యాజ్ ఈ అంటే వాయిడ్ ఈస్ టేకెన్, వాయిడ్ రేషియోని మనం ఎలా తీసుకున్నాం, ఈగా తీసుకుంటే దానికి ద వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ఆఫ్ డెఫినేషన్ ఈస్ porosity విల్ బి 1. అంటే వాయిడ్స్ని మనం 1గా అనుకుంటే వాయిడ్స్ని మనం ఈగా అనుకుంటే సాలిడ్ మెటీరియల్ని మనం ఏమనుకుంటాం, 1గా అనుకుంటాం. అప్పుడు మనకి ఫంక్షనల్ రిలేషన్షిప్ ఎలా వస్తుందంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై ది టోటల్ వాల్యూమ్ అంటే ఈ బై మనకి ఈ డయాగ్రామ్ దగ్గర తీసుకుంటే మనకి టోటల్ ఏమొచ్చింది, 1 + E అనేది మనకి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం. సో అలా తీసుకుంటే ఇఫ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇస్ టేకెన్ యాజ్ n and the volume of solids by definition of void ratio will be 1 - n. అంటే ఇక్కడ మనం వాల్యూమ్ని తీసుకుంటే దాంట్లో వాయిడ్స్ అనేది మనకి ఎన్ని తీసుకున్నాం అంటే మనం వాయిడ్స్ని తీసేస్తున్నాం. అంటే వాయిడ్స్ని తీసేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే ఓన్లీ మనకి సాలిడ్ రావాలి. సో మనకి టోటల్ ఏమని ఇచ్చారు, 1 అని ఇచ్చారు. దాంట్లో వాయిడ్స్ని n అనుకున్నాం, సాలిడ్ని ఏం తీసుకుంటాం, 1 - n తీసుకున్నాం. అంటే ఓన్లీ సాలిడ్ మెటీరియల్ అనేది మనకి క్యాలిక్యులేట్ అవుతుంది. సో అలా రిలేషన్షిప్ బిట్వీన్ ఈ అంటే వాయిడ్స్, తర్వాత జీ అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, నాకు గుర్తు రావట్లా. సరే, జీ అండ్ డబ్ల్యూ అనేది వెయిట్ అండ్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఎస్ తీసుకొని మనకి రిలేషన్షిప్ క్యాలిక్యులేట్ చేసామంటే ఇక్కడ ఈ డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ వాయిడ్ రేషియో, తర్వాత ఈ అంటే వాయిడ్ రేషియో, అసలు వాయిడ్ రేషియో ఏంటి అని, విఎస్ అనేది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. అవి తీసుకొని మనం ఫార్ములాని జనరేట్ చేసుకుంటాం. సో ఆ జనరేట్ చేసినప్పుడు టోటల్లీ మనకి ఏమొస్తుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు VW బై వివి అండ్ జీ ఈజ్ ఈక్వల్ టు పిఎస్ బై పిడబ్ల్యూ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలా రిలేషన్షిప్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. ఇదంతా మన ఈక్వేషన్స్ వీటిని చేయగా మనకి లాస్ట్లో ఇది ఎలా వస్తుందంటే ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు WG. ఇది ఫుల్లీ సాచురేటెడ్ అయితే సాయిల్ ఫుల్లీ సాచురేటెడ్ అంటే ఏంటి, మొత్తం వాటర్తో మిక్స్ అయ్యి ఫుల్లీ మిక్స్డ్ అయిన మెటీరియల్ అయితే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఈ ఈజ్ ఈక్వల్ టు WG అనేది మనకి వస్తుంది. సో ఇదంతా డెరివేషన్ పార్ట్, మీకు ఇది నేను పంపిస్తాను.
ఇది క్లాస్ అయిపోయాక యూనిట్ అయిపోయిన తర్వాత మెటీరియల్ ఇదంతా మీకు పంపిస్తాను. దాన్ని బేస్ చేసుకొని డెరివేషన్ మీరు నేర్చుకోండి. దీన్ని నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసాను, చదువుకుంటూ పోవడం తప్పితే నేనేం చేయలేను కదా దీన్ని. సో ఈ టేబుల్ ఏం మీకు పెద్దగా అవసరం లేదు. డిటర్మినేషన్ ఆఫ్ ఇండెక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సాయిల్. మనకి అసలు ఈ ఇండెక్స్ ప్రాపర్టీస్ని మనం ఏ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం దాన్ని కనుక్కోగలము అసలు అనేది. సో వీటి ప్రాపర్టీస్ని ఏం చేసుకున్నాం, వాటర్ కంటెంట్ ఎలా ఉంది, మన ఇన్స్టిట్యూట్ అంటే సైట్ దగ్గర మనం అప్పటికప్పుడు చేసే డెన్సిటీ అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, స్పెసిఫిక్ గ్రావిటీ మెథడ్ యూజ్ చేసుకుంటాము, పార్టికల్ సైజ్ని బేస్ చేసుకొని చేస్తాము, కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని ట్రై చేస్తాము, డెన్సిటీ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని కూడా మనం దీన్ని డిటర్మైన్ చేసుకుంటాం. ఇవి వాటికి ఉన్న మెథడ్స్ అనేవి. 5 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకి మెథడ్ ఆఫ్ వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ మనం ఎలా డిటర్మైన్ చేస్తాం, వాటికి కూడా మళ్ళీ మనకి 6 టైప్స్గా అవి జనరేట్ అయ్యాయి. ఒకటి ఏంది ఓవెన్ డ్రైయింగ్ మెథడ్, ఇంకోటి శాండ్ బాత్ మెథడ్, ఆల్కహాల్ మెథడ్, కాల్షియం కార్బేట్ మెథడ్, న్యూక్లియర్ ప్రోబ్ మెథడ్, పైకోనిక్ మెథడ్, ఇంకో ఇన్ఫ్రారెడ్ మెథడ్ అని, ఇలా టోటల్ 6 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఇక్కడ శాండ్ బాత్ మెథడ్, ఇవన్నీ నేను రేపు స్టార్ట్ చేస్తాను మీకు ఇవి. ఇది శాండ్ బాత్ మెథడ్ జనరలీ మనకి ఏముంటుంది అంటే, మనం సాయిల్ని తీసుకొని పెట్టి ఓవెన్లో డ్రై చేస్తాం. డ్రై చేసిన తర్వాత దాన్ని అప్పుడు మనకి నార్మల్ వెయిట్ ఎంత ఉంది, తర్వాత ఓవెన్లో పెట్టిన తర్వాత వెయిట్ ఎంత ఉంది తీసుకున్నామంటే మనకి వాటర్ కంటెంట్ అనేది తెలిసిపోతుంది. ఇది మనం డైరెక్ట్ ఫీల్డ్లో అప్పటికప్పుడు యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఏ ఫీల్డ్ మెథడ్ ఆఫ్ డిటర్మైనింగ్ రఫ్ వాల్యూ. అంటే ఇది రఫ్ వాల్యూ, ఎందుకంటే మనకు అప్పటికప్పుడు తీసుకున్నాం కాబట్టి దీన్ని రఫ్ వాల్యూ అని చెప్పారు. వాల్యూ ఆఫ్ వాటర్ కంటెంట్. ద కంటైనర్ విత్ ది సాయిల్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ శాండ్ బాత్ heated over a kerosene stove. The soil becomes dry within 1.5 to 1 hour. It should not be used for organic soil or soil containing higher percentage of gypsum. అంటే మనకి జిప్సమ్ ఉండకూడదు, ఆర్గానిక్ మెటీరియల్ కాకుండా ఉండేవి యూజ్ చేసుకొని మనకి ఈ ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇది ఎంతసేపు మనం ఇది పెట్టి కిరోసిన్ స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తామంటే 1/2 hour to 1 hour వరకు మనం హీట్ చేస్తాం. ఆ సాయిల్ కంటెంట్ మనం పెట్టి హీట్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో వెయిట్స్ తీసుకుంటాం కదా, ఆ వెయిట్ వేరియేషన్ బట్టి మనకి ఎంత వాటర్ అంటే వెయిట్ తగ్గింది అంటే ఏంది, దీంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయినట్టే కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాటర్ కంటెంట్ ఎంత ఉన్నది అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో మనకి ఇది M2 - M3 అంటే మాస్. ఫస్ట్ ఉన్న మాస్ ఏంది, అసలు మాస్ ఏంది, ఎంటీ కంటైనర్ది. తర్వాత మాస్ ఆఫ్ ఏ కంటైనర్ ప్లస్ వెట్ సాయిల్ అంటే వాటర్ కలిసి ఉన్న సాయిల్ ఎంత. తర్వాత మనం హీట్ చేసిన తర్వాత ఆ సాయిల్లో ఉన్న అంటే అప్పుడు ఆ కంటైనర్ విత్ డ్రై సాయిల్ తీసుకుంటే మనకి వాటర్ కంటెంట్ ఎంత వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇది మీకు ల్యాబొరేటరీలో కూడా ఉంది ఎక్స్పెరిమెంట్. సో దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇది ఓవెన్ డ్రైయింగ్ మెథడ్. ఇది కూడా మీకు ల్యాబొరేటరీలో ఉన్నదే. దీన్ని కంటైనర్స్ తీసుకుంటాము, తర్వాత ఇన్స్ట్రుమెంట్ విత్ డిస్కాటర్ విత్ అన్ సూటబుల్ డిస్కాటింగ్ ఏజెంట్, థర్మోస్టాటిక్ కంట్రోల్ ఓవెన్, వెయిట్ బ్యాలెన్సింగ్ది మనకి యాక్యురసీ అబౌట్ 0.01 GM. అంటే ఓవెన్లో కూడా మన యాక్యురసీ వేరీ అవుతూ ఉంటాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం ఓవెన్ అనేది సెలెక్ట్ చేసి తీసుకుంటాం. తర్వాత కంటైనర్ని తీసుకొని ఆ కంటైనర్ వెయిట్ని తీసుకుంటాం. ఆ తర్వాత దానికి మనకి ఎంత వెట్ సాయిల్ అనేది అంటే వెట్ సాయిల్ మాత్రమే ఎంత కావాలో మనం తీసుకుంటాం. తర్వాత దాన్ని లిడ్ వెయిట్ని కూడా అన్నీ కలిపి అంటే వెట్ సాయిల్, కంటైనర్, ఆ కంటైనర్ మీద ఉండే లిడ్ అన్నీ కలిపి, లిడ్ అంటే నమే పెట్టే మూత, అవన్నీ తీసుకొని మనం మళ్ళీ W2 వెయిట్ తీసుకుంటాం. తర్వాత ప్లేస్ ద కంటైనర్ ఇట్స్ లిడ్ రిమూవ్ ఇన్ ది ఓవెన్ టిల్ ఇట్స్ వెయిట్ బికమ్ కాన్స్టెంట్. అంటే వెయిట్ అనేది మనకి కాన్స్టెంట్ అంటే కొంత టైం వరకు తీసుకొని దాన్ని డ్రై చేయాలి ఆ సాయిల్ని. తర్వాత ఆ కంటైనర్ని రిమూవ్ చేసి దాన్ని వెయిట్ మళ్ళీ తీసుకుంటాం W3. సో అది బేస్ చేసుకొని మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి ఉంటాయి కదా. సో అలా బేస్ చేసుకొని లిడ్ని ఓవెన్లో పెట్టి ఓవెన్ మెథడ్ యూస్ చేసుకొని దాన్ని తీసుకుంటాం. ఇది చూడండి, ఓవెన్
దాంట్లో ఉన్న మెటీరియల్ అది వెట్ సాయిల్ ఆర్ ఈ సాయిల్ అనేది. తర్వాత లిడ్, ఆ లిడ్ని తీసేసి మనం క్యాలిక్యులేషన్ లిడ్ ఫస్ట్ వెయిట్ ఏంది ఎంటీ కంటైనర్, తర్వాత దాంట్లో మెటీరియల్ వేసి విత్ లిడ్ పెట్టి మనం వెయిట్ని తీసుకుంటాం. తర్వాత ఓవెన్లో పెట్టి హీట్ చేస్తాం. హీట్ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెయిట్ తీసుకుంటాం. అప్పుడు మనకి వాటర్ కంటెంట్ అనేది తెలిసిపోతుంది. ఇది కూడా సేమ్ ఫార్ములా, దీనికి కూడా సేమ్ ఫార్ములా యూస్ చేసుకొని చేస్తాం. సో మిగతావి ల్యాబొరేటరీ మెథడ్స్, ఇవన్నీ రేపు నేను మీకు స్టార్ట్ చేస్తాను. ఓకేనా?